ప్రెడ్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం. జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి ఆ సీరియల్లో తిలోత్తమగా నటించి అందరినీ మెప్పించి బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పవిత్ర జయరామ్ గారి గురించి, ఆమె టాలెంట్ గురించి తెలిసే ఉంటుంది. సీరియల్లో విలన్గా నటించినప్పటికీ కూడా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వాటికి ఎదురు నిలిచి ధైర్యంగా నిలబడి అనుకున్నది సాధించి రియల్ లైఫ్ హీరోయిన్ అనిపించుకున్నారు పవిత్ర జయరామ్. చూడ్డానికి హీరోయిన్కి తగ్గ రూపంతో పాటు అందమైన నవ్వుతో కట్టిపడేసేలా ఉండే పవిత్ర గారు త్రినయని సీరియల్లో తన నటనతో దాదాపు 1200 ఎపిసోడ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకుల్ని తన యాక్టింగ్ టాలెంట్తో మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేశారని చెప్పొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం ద్వారా కళారంగంలో అడుగుపెట్టిన పవిత్ర గారు మొదట ఆర్థిక పరిస్థితి కారణంగా ఒక ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేసేవారు. ఆ తర్వాత ఒక గార్మెంట్ షాప్లో కూడా పనిచేసిన ఆమె నర్సింగ్ కాలేజ్లో లైబ్రేరియన్గా కూడా పనిచేశారు. అయితే తన రెక్కల కష్టంతో ఎంత పవిత్రంగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా కూడా సమాజంలో కొంతమంది చూసే నీచపు చూపులు, మాట్లాడే వెకిలి మాటల కారణంగా ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిన ఆమె ఆ తర్వాత తన తల్లి మాటలతో ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా తన 2 పిల్లల్ని సొంత కష్టంతో పెంచి సమాజంలో ఎంతో మంచి గుర్తింపుని, పేరుని, డబ్బుని సంపాదించుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే 2024 మే 13న రోడ్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయారనే వార్తల నేపథ్యంలో అందరూ ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో పవిత్ర జయరామ్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పవిత్ర జయరామ్ గారు 1982 ఏప్రిల్ 19న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మండ్యా జిల్లాలోని ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జయరామ్ గారు సాకమ్మగారుల దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఎంతో అందంగా, ముద్దుగా, బొద్దుగా ఉండే పవిత్ర గారు స్కూల్ రోజుల్లో చదువుపై అంతగా ఆసక్తి పెట్టకపోయినా కూడా స్కూల్లో ఏవైనా పోటీలు జరిగితే అది డ్యాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంకేదైనా కాంపిటీషన్స్లో అయినా పాల్గొని ఖచ్చితంగా విజేతగా నిలిచేవారు. అప్పట్లో పవిత్ర జయరామ్ గారిని ఆమె ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా జేపవి అని పిలిచేవారు. జేపవి ఏదైనా కాంపిటీషన్లో బరిలో నిలిచిందంటే తప్పకుండా అందులో తనకి ఒక ప్రైజ్ గ్యారంటీ అనే ఒక బ్రాండ్ పవిత్ర గారికి ఉండేది. అయితే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా 10వ తరగతితోనే తన చదువుని ఆపేయాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగా తను రోజు కాలేజీకి వెళ్లే ఒక బస్సులో కండక్టర్ని చూసి ఎంతగానో ఇష్టపడ్డారు పవిత్ర. వారిద్దరూ దాదాపు సంవత్సరం పాటు కళ్ళతోనే ప్రేమించుకున్నారు తప్ప ఏమీ మాట్లాడుకోలేదు. కానీ పవిత్ర గారికి ప్రతిరోజు కూడా ఆమె ఎక్కే స్టాప్ వరకు ఒక సీట్ని కేవలం ఆమె కోసమే కర్చీఫ్ వేసి అలాగే ఉంచేసేవారు ఆ కండక్టర్. అలాగే పవిత్ర గారు కూడా కాలేజ్ లేకపోయినా కూడా కేవలం ఆ కండక్టర్ని చూడడానికి బస్సు వచ్చే సమయానికి బస్ స్టాప్కి వెళ్ళి ఆ కండక్టర్ని చూడడం కోసం వేచి ఉండేవారు. అయితే వారి ప్రేమ మోగ సైకిల్కే పరిమితం అయిపోయింది. ఫైనల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సమయంలోనే తమకు దగ్గర బంధువుల అబ్బాయితో పెళ్లి ప్రతిపాదన తెచ్చారు పవిత్ర గారి తల్లిదండ్రులు. అయితే అంత చిన్న వయసులో పెళ్లి వద్దని పవిత్ర గారు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా అవతల వారు కట్నం కూడా అడగడం లేదనే కారణంతో 16 ఏళ్ల వయసులోనే ఆమెకి పెళ్లి చేసేశారు. పవిత్ర గారి తండ్రి జయరామ్ గారికి పేకాట, మద్యం లాంటి వ్యసనాలు కూడా ఉండడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉండడంతో బంధువులే ముందుకొచ్చి పవిత్ర గారి పెళ్లి జరిపించడానికి సహాయపడ్డారు. అయితే ఆ పెళ్లి కారణంగా పవిత్ర గారి జీవితం కష్టాల పాలవుతుందని మాత్రం వారు ఊహించలేకపోయారు. 1999లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పవిత్ర గారి వివాహం జరగ్గా 2002లో పవిత్ర గారి దంపతులకి కుమారుడు చందన్, అలాగే 2005లో కుమార్తె ప్రతీక్ష జన్మించారు. అయినప్పటికీ కూడా పవిత్ర గారి భర్త మాత్రం బాధ్యత లేకుండా ఉండటం, తరచూ పవిత్ర గారికి ఆయనతో గొడవలు జరుగుతూ ఉండడంతో 2008లో విధులేని పరిస్థితుల్లో ఆయనకు విడాకులు ఇచ్చారు పవిత్ర గారు. అయితే ఆ తర్వాత ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో చిన్నపిల్లలైన తన పిల్లల్ని, వృద్ధులైన తన తల్లిదండ్రుల్ని ఎలాగైనా బాగా చూసుకోవాలనే ఒక పట్టుదలతో, కసితో ఏదో ఒక పని చేయాలనే తాపత్రయంతో కొన్నాళ్ల పాటు ఒక ఇంట్లో పని మనిషిగా కూడా పనిచేసిన పవిత్ర గారు ఆ తర్వాత ఒక గార్మెంట్ షాప్లో కూడా కొన్నాళ్ల పాటు సేల్స్ గర్ల్గా పనిచేశారు. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు వెతుక్కుంటూ తన గురువుగా భావించే శ్రీనివాసమూర్తి గారి నెంబర్ సంపాదించారు. ఆయన కన్నడ డాక్యుమెంటరీ సీరియల్స్ తీస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం 5 గంటలకల్లా పవిత్ర గారిని బెంగళూరులో ఉన్న జయనగర్కి రమ్మని చెప్పారు. అయితే ఎంతసేపటికి కూడా మూర్తి గారు మాత్రం అక్కడికి రావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం మీద అలా ఎదురు చూసి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. వేరే ఎవరైనా అయితే అలా రమ్మని ఫోన్ చేసిన వారిని బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ పవిత్ర గారు అలా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఫోన్ రింగ్ అయింది. నైట్ అంతా షూటింగ్ చేయడం వల్ల అలసిపోయి నిద్ర పట్టేసిందమ్మా, ఏమీ అనుకోవద్దు అని చెప్పారు శ్రీనివాసమూర్తి గారు. అంతేకాకుండా పవిత్ర గారికి ఆ రోజే ఒక మాట చెప్పారు, నువ్వు జీవితంలో చాలా మంచి స్థానానికి వెళ్తావు, నీకున్న ఓర్పు, సహనమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పారు. మొదట పవిత్ర గారికి
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇచ్చారు మూర్తి గారు. ఆ సమయంలో ఒక కొండజాతి మనుషులకు సంబంధించిన డాక్యుమెంటరీ ఆయన తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో హరిజనులు, గిరిజనులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు, వారి జీవన విధానం చూసి అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తనకే ఉన్నాయని భావించిన పవిత్ర గారు వారితో పోలిస్తే నా జీవితం చాలా బాగుందనే నిశ్చితమైన అభిప్రాయానికి రావడమే కాకుండా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకొని విపరీతంగా కష్టపడుతూ తన పనిలో మంచి పేరు తెచ్చుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండగా కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లకి పలు డాక్యుమెంటరీలు కూడా చేశారు పవిత్ర. జూనియర్ ఆర్టిస్ట్గా సీరియల్స్లో తన కెరీర్ మొదలుపెట్టిన పవిత్ర గారు 2012లో కన్నడలో వచ్చిన జోకాలి అనే సీరియల్ ద్వారా తన నట ప్రస్థానాన్ని సీరియస్గా మొదలుపెట్టారని చెప్పొచ్చు. దాని తర్వాత వరుసగా రోబో ఫ్యామిలీ, గాలిపట, రాధారామన్, విద్యా వినాయక వంటి దాదాపు 17 సీరియల్స్లో విలన్ పాత్రలు మాత్రమే కాకుండా కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అయితే పవిత్ర గారి నట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం జీ తెలుగులో వచ్చిన నిన్నే పెళ్లాడతా సీరియల్ అనే చెప్పాలి. ఆ సీరియల్లో కూడా బ్రాహ్మణి అనే ఒక మంచి పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు పవిత్ర. ఆ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవిత్ర గారి డెడికేషన్ గమనిస్తూ వచ్చిన సీరియల్ యూనిట్ ఆ తర్వాత ప్రారంభమైన త్రినేని సీరియల్లో తిలోత్తమ అనే విలన్ పాత్రకు గాను ఒక నటిని తీసుకోవడం, అయితే వివిధ కారణాలతో ఆ నటి ఆ పాత్రను చేయలేకపోవడంతో ఆ అవకాశం పవిత్ర గారికి రావడం, ఆ సీరియల్లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించిన పవిత్ర గారు సీరియల్స్ చూసే ప్రతి ఇంట్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకోవడం జరిగింది. జీ తెలుగులోనే ప్రసారమైన కోడళ్ళు మీకు జోహార్లు, స్వర్ణ ప్యాలెస్ లాంటి సీరియల్స్ కూడా ఆమె కెరీర్కి ఎంతో హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఎన్ని సీరియల్స్లో నటించినా కూడా పవిత్ర గారిని స్టార్ని చేసింది మాత్రం త్రినేని సీరియల్లోని తిలోత్తమ పాత్రనే చెప్పుకోవాలి. ఇప్పటికే 1200కు పైగా ఎపిసోడ్లు దాటినా కూడా విజయవంతంగా ప్రసారమవుతున్న ఆ సీరియల్ అంతగా ఆదరణ పొందడానికి పవిత్ర గారి నటన కూడా ఒక కారణమని ఖచ్చితంగా చెప్పొచ్చు. హీరోయిన్స్లో సౌందర్య గారిని, హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంతగానో ఇష్టపడే పవిత్ర గారు తన తొలి కన్నడ సీరియల్లో చేసిన పాత్రకు గాను 15 రోజులకు గాను రోజుకి 1500 రూపాయలు చొప్పున ఒకేసారి అంత మొత్తాన్ని అందుకున్నప్పుడు, అలాగే తన సొంత సంపాదనతో ఆల్టో కారు కొనుక్కున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని, ఎందుకంటే జీవితంలో నేను ఎంతో పేదరికం చూశానని, గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఒకరోజు నేను ఇంటికి వచ్చే సమయానికి నా పిల్లలు బయట ఉన్నారు. పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటూ ఉండడం చూస్తూ ఆకలితో అలా ఉండిపోయారు. వారు అలా చూస్తూ ఉండడం చూసిన ఆ పిల్లల అమ్మమ్మ అలా ఎందుకు చూస్తున్నారంటూ మా పిల్లల్ని కొట్టేయడం నన్ను ఎంతగానో బాధించింది. అలాంటి సంఘటనలే నా జీవితంలో ఎలాగైనా పైకెదగాలనే కసిని నాలో పెంచాయి అని చెప్పారు. అంతేకాకుండా తెలుగు సీరియల్స్లో అవకాశం వచ్చిన కొత్తలో భాష అర్థం కాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా కొంతమంది సీరియల్ యూనిట్ సభ్యులు ఎందుకయ్యా తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళని మమ్మల్ని చంపడానికి కానీ అని అనడం కూడా విన్న ఆమె అప్పటి నుంచి పట్టుదలతో తెలుగు అర్థం చేసుకోవడం, మాట్లాడడం నేర్చుకుని ఆ విమర్శించిన వారితోనే అత్యద్భుతంగా నటిస్తున్నావమ్మా అని ప్రశంసలు అందుకోవడం విశేషం. ప్రత్యేకించి త్రినేని సీరియల్లో పవిత్ర గారి నటనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సీరియల్లో ఆమె మేనరిజమ్స్, నడిచే విధానం, చూసే విధానం, మాట్లాడే విధానం అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దానికి కారణం పవిత్ర గారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధని చెప్పొచ్చు. విలన్ పాత్రలో లేడీస్ ఎలా నటిస్తారో, అలాగే ఎలాంటి నగలు వేసుకుంటే బాగుంటుందో, మేకప్, డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలో, ఇలా ప్రతి అంశాన్ని ఎంతో శ్రద్ధగా తెలుసుకొని నేర్చుకొని పాటించడం వల్లే ఆ పాత్రకి అంతగా ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయని చెప్పొచ్చు. త్రినేని సీరియల్ కన్నడలో కూడా డబ్ అవ్వడమే కాకుండా అక్కడ కూడా విపరీతమైన ప్రజాదరణ పొందడం విశేషం. అయితే ఇంత క్రేజ్ తెచ్చుకున్న తర్వాత అంతా బాగానే అనిపిస్తుంది. కానీ ఒక సమయంలో మాత్రం సమాజంలో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని కూడా డిసైడ్ అయిపోయారట పవిత్ర. భర్తతో కలిసి ఉండడం లేని ఆడవాళ్ళ గురించి అందరూ మాట్లాడే విధానం, చూసే విధానం, లోబరుచుకోవాలని వాళ్ళ చేసే ప్రయత్నాలు చూసి అలాంటి ఆలోచన చేసిన పవిత్ర గారు తన తల్లి ఈ విషయంలో చెప్పిన మాటలతో స్ఫూర్తి పొంది తిరుగులేని రీతిలో తన కెరీర్లో విజయవంతమయ్యారు. ఇంతకీ పవిత్ర గారి తల్లి ఆమెకి ఏం చెప్పారంటే, ఈ మాత్రం కష్టానికే నువ్వు తలం చేస్తే అలా, నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, నీ వెనక నీ పిల్లలున్నారు అని ఆమె చెప్పిన స్ఫూర్తి పాఠం పవిత్ర గారిలో ఎంతో మార్పును తెచ్చింది. అప్పటి నుంచి ఎవరేమనుకున్నా, ఏం మాట్లాడుకున్నా పట్టించుకోవడం మానేసి కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నారు పవిత్ర. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవిత్ర గారికి తన యూట్యూబ్ ఛానల్లో 185,000 మంది సబ్స్క్రైబర్లు ఉండగా, ఫేస్బుక్లో 18,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 154,000 మందికి పైగా ఫాలోవర్లు ఉండడం విశేషం. తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి అనే ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించారు పవిత్ర. అయితే ఎవరైనా అమ్మాయిలు తన వద్దకు వచ్చి నేను యాక్టింగ్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్తే, ఎందుకమ్మా వేరే ఏదైనా పని చేసుకో, లేదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నేను ధైర్యంగా ఉంటాను అనుకుంటే మాత్రమే
ఈ రంగంలో అడుగు పెట్టండి అని చెప్పేవారట పవిత్ర. దానికి కారణం తాను ఎదుర్కొన్న పరిస్థితులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా కూడా అమ్మాయిలకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని, కానీ ఈ రంగంలో అయితే ఎక్కువ మంది దృష్టి ఉండడం వల్ల అవి బయటపడతాయని, మహిళలు సురక్షితంగా పనిచేసుకునే వాతావరణం ఉంటే బాగుంటుందని ఆమె ఆకాంక్షించేవారు. పవిత్ర జయరాం గారి పేరు చెప్పగానే ఆమె గురించి తెలిసిన అందరికీ గుర్తొచ్చే మరో పేరు చల్లా చంద్రకాంత్. తెలుగు సీరియల్స్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు గారు పవిత్ర గారిని 2021లో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని వార్తలున్నాయి. అయితే చందు గారు పవిత్ర గారి కంటే వయసులో చిన్నవారిని కూడా వార్తలున్నాయి. దానికి తగ్గట్టుగానే వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ప్రేమగా ఉన్నట్టు పవిత్ర జయరాం గారి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోలతో పాటు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టిన ఫోటోల్లో వారి బంధం కనిపించేది. అయితే వారిద్దరూ భార్యాభర్తలా కాదా అనేది ఇద్దరు ప్రత్యక్షంగా నేరుగా ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకపోయినా కూడా వారిద్దరూ ఒకరి గురించి ఒకరు పట్టించుకునే తీరు, ప్రేమను చూపించుకునే తీరు మాత్రం వారిద్దరూ భార్యాభర్తలే అని ప్రేక్షకులందరూ భావించేలా చేసింది. పవిత్ర గారికి ఎంతో మంచి పేరు తెచ్చిన త్రినయని సీరియల్లో ఆమె తమ్ముడిగా పరశురామ్ అనే పాత్రలో నటించిన చందు గారు నిజ జీవితంలో ఆమె భాగస్వామి అనే వార్తలు రావడంతో పాటు వారిద్దరూ కూడా అదే విధంగా ఉండటం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. 2024 మే 13న పవిత్ర జయరాం గారు కార్ యాక్సిడెంట్లో మరణించారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆమెతో పాటే పక్కనే ఉన్నారు చంద్రకాంత్ గారు. ఒక సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం షేర్పల్లి సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో వాస్తవానికి పవిత్ర గారితో పాటు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్కి కానీ లేదా ఇతర ప్రయాణికులు ఎవ్వరికీ కానీ గాయాలు కాలేదు. చంద్రకాంత్ గారికి మాత్రమే గాయాలయ్యాయి. ఆయన రక్తంలో చూసిన పవిత్ర గారు షాక్కు గురి కావడంతో హార్ట్ స్ట్రోక్ రావడం కారణంగా ఆమె మరణించారని చెప్పారు చంద్రకాంత్ గారు. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశామని, అయితే అంబులెన్స్ రావడం 20 నిమిషాలు లేట్ అయ్యిందని, ఒకవేళ సమయానికి వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని విషన్న వదనంతో గద్గద స్వరంతో చెప్పారు చంద్రకాంత్. అంతేకాకుండా తన సోషల్ మీడియా అకౌంట్లో పవిత్ర గారితో దిగిన ఆఖరి ఫోటోని షేర్ చేస్తూ, పాపా నీతో దిగిన లాస్ట్ పిక్ రా, నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావనేది జీర్ణించుకోలేకపోతున్నా, ఒకసారి మామాను పిలవే ప్లీజ్, మై పవి ఈజ్ నో మోర్, ప్లీజ్ రా కమ్ బ్యాక్ ప్లీజ్ అని ఆయన పెట్టిన మెసేజ్ అందరినీ ఎంతగానో కలిచివేస్తుంది. అలాగే ఒక ఇంటర్వ్యూలో పవిత్ర గారు మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తనకి చందమామ అంటే ఎంతో ఇష్టమని, నాకు ఏ కష్టాలు వచ్చినా చందమామతోనే చెప్పుకొని సేద తీరేదాన్నని, అయితే నేను చందమామతో ఉండలేకపోయినా చందుమామతో ఉన్నాను అని తన స్టైల్లో అందంగా నవ్వుతూ చంద్రకాంత్ గారి గురించి చెప్పడం విశేషం. అదే సమయంలో తమ తల్లి సరిగ్గా మదర్స్ డే రోజే తమకు దూరం కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు పవిత్ర జయరాం గారి ఇద్దరు పిల్లలు. పవిత్ర గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.